ఓ కోమలి, ఏమి నీ మొగుడే బ్రాహ్మడు అనుకుంటున్నావా? ఆయనకే అన్నం పెట్టాలనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్న బ్రాహ్మణులు నీకు కనపట్టలేదా? బ్రాహ్మణుణ్ణి బ్రహ్మచారిని ఇంటి ముందు నిలబడి భిక్ష కడుగుతున్నాను, నాకు పెట్టకుండా మీ ఆయనకి అన్నం పెట్టావు అంటే నీకు లోకంలో భూసురులు కనపట్టలేదా? బ్రాహ్మణులు, దేవేంద్రుడంతటి వాడు బ్రాహ్మణుల్ని పూజ చేస్తాడు. ఏమి నీకంత కొవ్వే? బ్రాహ్మణుడికి వేళపట్టున అన్నం పెట్టడానికి ఎందుకంత కష్టపడ్డావు? ఏ వచ్చి అన్నం పెట్టలేవా అంటే కేవలం పద్యాలు వినడం కాదు, మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఆయన తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. ఆయన తన కోపాన్ని వశం చేసుకోలేడు. అది ఎప్పుడు వస్తే అప్పుడు దానికి వశుడైపోతూ ఉంటాడు. అలా వశుడై ఓ కొంగను చంపాడు. ఇప్పుడు ఎవరి జోలికెడుతున్నాడు? ఒక మహాపతివ్రత జోలికెడుతున్నాడు. వెళ్ళి ఇప్పటికే మాటలు మిగిలిపోయాడు. ఆవిడ ఎక్కడైనా మిగిలిందా ఒక్క మాట? ఒక్క మాట ఆవిడ అనలేదు. నా భర్త సపర్య చేశానయ్యా, నన్ను క్షమించు, నీకు ఆలస్యం అయ్యి ఉంటే అంది. అంటే ఆ బ్రాహ్మణుని భార్య అంది, పతియ చూవె నా పాలికి పరమదైవము, ఏను వాంగ్మనక్రియల తద్ధితమ ఎప్పుడు కోరి యొనరింతు, దీని మిగులగ ఒండు ధర్మములు కాన ఎందును తలచి చూచి. ఇంతవరకు వచ్చింది కాబట్టి బ్రాహ్మణుడా నీతో ఒక మాట చెప్తున్నా. ఒక ఆడదానికి ఇక ఏ ధర్మం లేదు. ఆడదానికి ఉన్న ధర్మం వల్ల ఒక్కటే, పతిని అనుగమించుట ఒక్కటే, అదొక్కటే ధర్మం. మనస వాచ కర్మణ భర్తని అనుగమించడం తప్ప నాకింకొకటి చేత కాదు. నా భర్త నాకు పరమ దైవము కాబట్టి నేను ఆయన సేవ చేయడానికన్నా కూడా అన్న మాట నాకు రాదు. అది బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం కావచ్చు, దేవాలయానికి వెళ్ళడం కావచ్చు, పూజ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి నాకు వాటితో సంబంధం లేదు. నాకు సంబంధించినంత వరకు ధర్మం ఒక్కటే, నా పతిని అనుగమించడమే. ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ధర్మము అన్నది ఎప్పుడు మన వైపు నుంచి ఉంటుంది. నేను మీతో ఎన్నో మార్లు మనవి చేశా, ధర్మము మన వైపు ఉంటుంది తప్ప మనం ఎవరి ముందు నించున్నాం, వాళ్ళు ఎటువంటి వాళ్ళన్న దాన్ని బట్టి మీ ధర్మం మారదు. నేను ఎన్నో మార్లు చెప్పాను ఈ విషయాన్ని. నేను నా కొడుకుతో మాట్లాడేటప్పుడు నా కొడుకు నా మాట వినడని తెలిసినా, భగవంతుడి దయ వల్ల అటువంటి వాడు కాడు, ఉదాహరణకి చెప్తున్నా, నా కొడుకు నా మాట వినడని తెలిసినా చెప్పకుండా నేను ఉండకూడదు, చెప్పాలి. మంచి ఒరే అలా చెయ్యకూడదురా అని చెప్పాల్సింది నేను, తప్పదు చెప్పాలి. నేను నా భార్య దగ్గర మాట్లాడుతుంటే ఉసే నువ్వు వాటి జోలికి వెళ్ళకు, ప్రమాదకరం అని నా భార్యకి నేను చెప్పాలి. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, నా తండ్రి నాకు చెప్పకూడని మాట చెప్పారనుకోండి, చెబితే నాన్నగారు మీరు అలా చెప్పచ్చా అని నేను తిరగబడకూడదు. ఒకవేళ మా నాన్నగారు నన్ను తిట్టారనుకోండి, నేను చెప్పినట్టు నువ్వు చేయట్లేదు, అలా చేయకూడదు అని తప్పని తెలుసు, నాన్నగారు తిడుతున్నారు అలా చేయమని, చెయ్యకుండానే ఉండాలి ఆ పని. అది ధర్మ విరుద్ధమైనప్పుడు చేయకూడదు. చెయ్యకుండా ఉండి ఓ నమస్కారం పెట్టాలి. నాకు తెలుసు అలాంటి మహాపురుషులు కొంతమంది. ఒక ఆయన దగ్గర డబ్బులు ఉండేవి. తండ్రి వరసవాడు తాకట్లు పట్టమనేవాడు. నీ దగ్గర డబ్బు ఉంది కదా, అలా పాపం డబ్బులు లేని వాళ్ళు ఎవరో అలా చాకల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని మనిషి దగ్గర ఆ మెడలో ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మ తాకట్టు పెట్టుకో, వాళ్ళు ఎలాగో తీర్చలేరు, మందైపోతుంది, ఆ డబ్బులు అప్పులు ఇస్తూ అలాంటి వాళ్ళ దగ్గర తాకట్లు పడుతుండనేవాడు. అంటే ఒప్పుకోలేదు అల్లుడు, నేను చెయ్యను అటువంటి పనులు అన్నాడు. అలా అన్నాడని చేతకాని వాడిగా చూసి నింద చేశారు అల్లుడిని. ఆయన ఏం అనలేదు, నమస్కారం పెట్టి ఊరుకున్నాడు. తప్పు మామగారు కానీ తండ్రి కానీ మాట్లాడిన పితృపంచకం మాట్లాడినా తాను వాళ్ళది తప్పు చెప్పకూడదు. ఎందుకంటే అది పుత్రధర్మం. వాళ్ళ తప్పు చెప్పడానికి తనకు అధికారం లేదు. వాళ్ళు తప్పు చెప్పినా వాళ్ళకు నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ధర్మం తనదా, ధర్మం అవతల వాళ్ళ బట్టి తనదా? అవతల వాళ్ళ బట్టి ధర్మం ఉండదు, నిన్ను బట్టి నీ ధర్మం ఉంటుంది. నువ్వు ఎవరి ముందు నించున్నావో అంతే నీకు ధర్మం. కలగాబలగం చేసుకోవడం ధర్మం కాదు. అందుకే ధర్మం పట్టుకుంటే శాంతిగా ఉంటాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాననుకోండి, నేను ఈ వేదిక మీద కూర్చుని ఉన్నంతసేపు మీరు నాకు నమస్కరిస్తే నేను తీసుకుంటాను. నేను రేపు 11ంటికి 10ంటికి మా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనుకోండి, నా మీద అధికారికి నేను నమస్కారం చేస్తాను. ఆయన రోజు వచ్చి ఇక్కడే కూర్చున్న ఉపన్యాసం విన్నవాడైనా ఆయన తన స్థానంలో కూర్చుని ఉండగా నేను ఆఫీస్కి వెళ్ళగానే నేనే ముందు నమస్కారం పెడతా. నమస్కారం సార్ అంటాను. అది ధర్మం నాది. ఆయన నా మీద అధికారి, విష్ణువాంశ. విష్ణువు ఎదురుగుండా ఉన్నట్లు నేను ఆయనకి నమస్కారం పెట్టాను.
నేను ఇంతమంది చేత నమస్కారాలు పెట్టించుకుంటాను, నేను ఈయనకి నమస్కారం పెట్టడం ఏమిటి అనుకున్నాను అనుకోండి, అశాంతి ఆయనకి కాదు నాకు, నా ధర్మం పోయింది అక్కడ. ధర్మం పోతే అశాంతి. నేను నా ధర్మానికి కట్టుబడ్డాను, ఇక్కడ ఆయన నాకు విష్ణువు, నేను మొదటి నమస్కారం చేస్తాను. ఎంత సంతోషం. నా కట్టెదుట నేను ఏ దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వరుణ్ణి చూస్తానో ఆ వెంకటేశ్వరుడు నాకు ఎదురుగుండా కుర్చీలో కనపడ్డాడు కాబట్టి అయ్యా ఓ నమస్కారం అండి అని కూర్చున్నాను. ఇప్పుడు నాకు తృప్తి. తప్ప నేను ఆయనకి నమస్కారం పెట్టడం ఏంటి అన్నాను అనుకోండి, పోయింది నా ధర్మం. ధర్మము నిన్ను బట్టి ఉంటుంది, నీ స్థానాన్ని బట్టి ఉంటుంది తప్ప ధర్మం అవతల వాళ్ళ బట్టి నీకుండదు. అది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలామంది ధర్మంలో ఎక్కడ ఇబ్బంది పడిపోతారంటే, వాళ్ళు అలా ఉన్నారు కదండి మేము కూడా అలా ఇంకా అలాగే ఉండాలా అంటారు. వాళ్ళు అలా ఉన్నారు కదండి కాబట్టి నువ్వు ధర్మం తప్పుతావా? దుర్యోధనుడు అలా ఉన్నాడు, ధర్మం తప్పాడా ధర్మరాజు గారు? తప్పలేదుగా. రావణుడు అలా ఉన్నాడు, తప్పాడా రాముడు ధర్మం? వాళ్ళు ఎలా ఉన్నాడు, తప్పాడా రాముడు ధర్మం? తండ్రి దశరథ మహారాజు గారు భార్యకు వరాలు ఇచ్చాడు, తప్పాడా ధర్మం? తండ్రి అడిగాడు నన్ను ఖైదు చేసి నువ్వు ఉచ్చేసుకో రాజ్యం అన్నాడు, తప్పాడా ధర్మం? ధర్మము నిన్ను బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ స్థానంలో నిలబడ్డావో అది నీకు ధర్మం. అంతేకాని నువ్వు ఎప్పుడూ ఒకలాగే ఉండిపోతున్నాను అనుకోవడం అహంకారం. అది లోపల పెరిగిపోతోందనమాట. అలా ఉండకూడదు. అందుకే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నవాళ్ళు చాలా నిరాడంబరంగా కనపడతారు. అందుకే ఎందుకుంటారో తెలుసా? అలా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అయోమయావస్థ ఉండదు. ఎక్కడికెళ్ళినా నాకే నమస్కారం పెట్టాలనే తాపత్రయం వాళ్ళకు ఉండదు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి గౌరవం ఇవ్వాలో వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చి ఎంతో సంతోషంగా వాళ్ళు నిలబడతారు. మనసుకి సంతోషానికి కారణం ధర్మాన్ని పట్టుకోవడమే, మనసులో అశాంతికి కారణం ధర్మాన్ని విడిచిపెట్టడమే. ఆయన నాకు చెప్పదగ్గవాడు అని మీరు అనుకున్నారనుకోండి, ఆయన మీకు చెప్పింది మీరు పాటించవచ్చు. ఆయన చెప్పిన దాంట్లో దోషం ఉంది అది మనం వినక్కర్లేదు అనుకున్నారనుకోండి, మీరు అనక్కర్లేదు, వెళ్ళిపోతే చాలు. నేను చెప్పవలసిన వాడిని అనుకున్నారనుకోండి, విన్నాడా లేదా మీకు అనవసరం, మీరు చెప్పి వెళ్ళిపోవాలి, మీ కర్తవ్యం. నన్ను ఒక ఆయన ఒకప్పుడు అడిగాడు, మీరు అస్తమానం నోరేసుకు పడిపోతుంటారు సంధ్యావందనం గురించి, సంధ్యావందనం మీరు చెప్తున్నా మీ పక్కనున్నవాడే చేయకపోతే ఏం చేస్తారన్నాడు. మళ్ళీ చెప్తానన్నాడు. అప్పుడు వినకపోతే మళ్ళీ చెప్తానన్నాను. అప్పుడు వినకపోతే మళ్ళీ చెప్తాను. అలా ఎన్నాళ్ళు చెప్తారన్నారు. నేను బతికున్నన్నాళ్ళు చెప్తాను. నింద చేయరా అన్నాడు. నేను చేయను. నేను ఎందుకు నింద చేయాలి? నా కర్తవ్యం ఏమిటి చెప్పడం, అంతవరకే. వాడు వినకపోతే వాడిని జుట్టట్టు కొట్టడం నా కర్తవ్యం కాదు, చెప్తానంతే. నా కర్తవ్యం బోధ, చెప్పడం అంతే. వినకపోతే పరమేశ్వరుడు వాడి బుద్ధి మార్చాలని ప్రార్థన చేస్తాను. అంతేగాని వాడు పాడైపోవాలని ఆ మాట వినలేదు, ధూర్తుడు, ఆ మాటలంటే నేను పాడైపోయినట్టు. ధర్మాన్ని పట్టుకోవాలి ఎప్పుడు. ఆ ధర్మాన్ని మీరు పట్టుకున్నాడు మీకు అశాంతికి మీరు గురికారు. లేకపోతే మీరు చెప్తున్నా అవతలవాడు పాటించలేదనుకోండి, మీకు కోపం వచ్చేస్తుంది. నీ చెప్పాను వాడు వినలేదండి అంటారు. చెప్పడం నా కర్తవ్యం, చెప్పాను. వినలేదు, ఈశ్వర విని బాగుపడేటట్టుగా అనుగ్రహించాయన్ని, పాడైపోతాడేమో అని పసిపిల్లవాడి మీద దయ పెట్టుకున్నట్టు పెట్టుకున్నావు. నువ్వెందుకు కదిలిపోయావు? నీకు ఉద్వేగం ఎందుకుంది? లేదు, పరమ ప్రశాంతంగా ఉంటావు. అందుకే ధర్మము నీ వైపున ఉంటుంది. ఆడదానికి ధర్మం ఎటువైపు నుంచి ఎడుతుంది అంటే పతివైపుకి ధర్మం తన వైపు నుంచి వెడుతుంది. ఆయనని బట్టి ధర్మం ఆమెకు ఉండదు. మరి మిగిలిన వాటికి ఉన్నప్పుడు దీనికి అంతేగా ధర్మానికి నియమం. ఆయనకి ఏం చేతనవునండి అన్న మాట రాదు. అందుకే చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. భర్త తప్పుడు పని చేసి ఉండవచ్చు, అప్పుడు భర్తది తప్పు. నేను ఇందాకనే మీతో మనవి చేశా, ఓ భర్త తప్పు చేశాడు అనుకోండి, చెయ్యకూడని తప్పే చేశాడు, ఖచ్చితంగా ఆయన భర్తృస్థానంలో విఫలమైపోయాడు, ఆయన తప్పు చేశాడు. ఆయన తప్పు చేశాడని నువ్వెందుకు తప్పు చేయడం? నీ ధర్మం నువ్వు నిర్వర్తించవచ్చు. అక్కడ వచ్చింది ధర్మం అన్నమాట. సతీ సుమతి కుష్ఠరోగంతో ఉన్న భర్తకి సేవ చేసింది. ఆయన వ్యభిచారిణిని కోరుకున్నాడు, బుట్టలో పెట్టి తీసుకెళ్ళింది. అలా కూడా ఉంటారండి దిక్కుమాలిన ధర్మాలు. ఏమిటండి ఇదంటే, ఆమె భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించింది. ఆమె పాతివ్రత్యం ఆమెది. అందుకే ఆమె గుణం ప్రకాశించింది లోకంలో. మహాపతివ్రత అని ఆవిడ్ని కీర్తించారు. ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. పురుషుడికి ఎన్నో ధర్మాలు ఉంటాయి, స్త్రీకి ఒక్కటే ధర్మం. నువ్వు గుడికి వెళ్ళావా, గోపురానికి వెళ్ళావా, నోములు పట్టావా, వ్రతాలు పట్టావా,
దానాలు చేశావా, ధర్మాలు చేశావా, ఈశ్వరుడు వేటిని చూడడో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాస్త్రం శాస్త్రమే. మార్కండేయుడు చెప్పింది చెప్పినట్టు చెప్తాను తప్ప ఎవరో బాధపడతారని మార్చడం ఒక్క నాటికి నా వల్ల కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానంతే. ఆడదాని ధర్మం భర్తని అనుగమించడమే. అందుకే ఆడదానికి పూజ లేదు. ఆడదానికి అసలు పూజ లేనే లేదు శాస్త్రంలో. అందుకే ఉంటే సిలబస్ ఇంకోలా ఉంటుంది. ధర్మపతి సమేతస్య అని కూడా పెట్టి మధ్యలో గీతెట్టాలి. ఆడాళ్ళు చేస్తే ఇది చెప్పండి, మగాళ్ళు చేస్తే ఇది చెప్పండి. అలా లేదుగా. ధర్మపత్ని సమేతస్య అంటే ఎవరు చెయ్యాలి పూజ? మొగాడు చెయ్యాలి. ఆయన చేయడండి మా ఇంట్లో, కర్మ వాడు అనుభవిస్తాడు. నువ్వు దండం పెట్టుకో, అప్పుడు నువ్వు దీపం పెట్టు వదిలి. అంతేగాని మా ఆయన పూజ చేయరండి, మా ఆయనకి ఏం చేత కాదండి, నువ్వు ఎన్ని చేసినా సమటమైపోతావు. ఎందుకు పనికిరాదు. స్కాంద పురాణంలో దాని మీద ఒక పెద్ద ఆఖ్యానం. ఎన్ని చేసి భర్త నింద చేస్తే ఆమెకి విలువ ఉండదు, సున్నా. నా భర్తకి ఏమీ చేత కాదు, అన్నీ నాకే తెలుసు అనుకున్న ఆడది ఎన్ని చేసినా ఆమె పొందేది ఏది ఉండదు. శాస్త్రంలో నరకలోకానికి తీసుకెళ్ళిపోయారు. స్కాంద పురాణంలో ఒక రాజుకి 2 భార్యలు. ఒక ఆయన అనుగమించింది, ఒక ఆమె తిరస్కరించేది భర్తని. ఆయనకి ఏం తెలుసు అంటుండేది. పూజలు పునస్కారాలు చేస్తూ ఆమెను నరకానికి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారనని అడిగింది పెద్ద భార్యతో వెళ్ళిపోతుంటే రాజు. నువ్వు ఎన్ని చేస్తే ఎవరికి కావాలి? భర్తని ఇప్పుడూ నింద చేశావు, ఆయనే పరమేశ్వరుడు. నీకు నింద చేశావు కాబట్టి నీకు ఇవ్వం ఉన్నత గతులన్నారు. ధర్మము మన వైపు నుంచి ఉన్నప్పుడు పురుషుడు ఎలా ఉన్నాడని మేము అనుగమించాలన్నది కాదు. అలా ఉండకపోతే అతనిది ఖచ్చితంగా తప్పే. అలా ఉండమని కానీ, నువ్వు ఇష్టం వచ్చిన తప్పుడు పనులు నువ్వు చెయ్యని కానీ, భార్యని హింసించని కానీ శాస్త్రములు చెప్పలేదు. పురుషుడు సక్రమంగా ఉండకపోతే పురుషుడిది తప్పే. కానీ పురుషుడు తప్పుడు స్థితిలో ఉన్నాడని వేలెత్తి చూపించి అనుగమించడం మానేస్తే భార్య తన ధర్మాన్ని తాను కోల్పోతుంది. కాబట్టి పతివ్రతా ధర్మము అన్న మాటకు ఒక్కటే అర్థం, భర్తకి సేవ చేయడమే ధర్మం కింద మారిపోతుంది. అందుకే ఆడదాని పూజ ఎక్కడొచ్చింది అంటే భర్త గారి పూజగా ఏర్పాటు చేయడంతో అయిపోయింది. ఆమె పూజ ఏది అంటే ఆమె ముందు లేస్తుంది, ఆయన లేవడం ముందు ఆమె లేస్తుంది. బాలమురళీకృష్ణ గారు ఒక అద్భుతమైన సుప్రభాతం పాడారు పరమశివుడి మీద. నాకు ఆ సుప్రభాతంలో ఉన్న పాట యథాతథంగా గుర్తులేదు, కానీ ఆ అమ్మవారు నిద్ర లేచి హిమపుత్రి పార్వతీదేవి ఆ కట్టుకున్న పట్టు చీర యొక్క అంచులు గసగసలాడుతుండగా పరమశివుడు పడుకున్నటువంటి శయనాగారం ముందర నడుస్తోంది. స్వామి షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని ఉంది, నిద్రపోతున్నారు, నాన్నగారు దెబ్బలాడతారేమో అని అమ్మ చాట్న నించుని చూస్తున్నాడు పరమశివుడి వంక. ఎందుకని దాని అర్థం, ముందు భార్య లేస్తుంది. అందుకే శ్రీకాళహస్తిలో మొట్టమొదట అభిషేకం పరమశివుడికి ఉండదు, జ్ఞానప్రసూనాంబకు ఉంటుంది. ఎందుకని అంటే మహాపతివ్రత, ఆవిడ ముందు లేస్తుంది, ఆవిడది ముందు స్నానం. అందుకే జ్ఞానప్రసూనాంబకి అభిషేకం తప్ప శ్రీకాళహస్తీశ్వరుడికి అభిషేకం లేదు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ముందు భార్య లేచి స్నానం చేసి పూజగదిని తుడిచి ఆయనకి పువ్వులు, మడినీళ్లు, సంధ్యావందనానికి ఏర్పాటు, పూజకు కావలసిన సామాగ్రి అన్నీ సర్ది పెడుతుంది. అప్పుడు ఆయన స్నానం చేసి గబగబా ఆయన పూజ చేసుకోవడానికి ఆయన పెడతాడు. ఇప్పుడు ఆయన మనసు పెట్టి పూజ చెయ్యనివ్వండి, చేయకపోనివ్వండి, మనసు పెట్టి ఆయన పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అందులో సగం ఆవిడ ఖాతాలో వేసేస్తాడు. ఆయన మనసు పెట్టి చేయలేదు, అందుకని అందులో ఎంత పుణ్యం వస్తుందో అంతే వేస్తామనరు. మనసు పెట్టి చేస్తే ఎంత వస్తుందో అంత. ఆయనకి ఎంత సక్రమంగా చేశాడో అంతలో అర్థ. అనుగమించిన కారణానికి వచ్చేస్తుంది ఆవిడకి. ఆమె పలహారం చేసి భర్తకి పెట్టింది, ఆయన పూజ చేసుకున్నాడు, 1.5 సేపు పూజ చేసి బయటకు వచ్చాడు. ఆమె వెంటనే పలహారం పెట్టింది, ఆయన పలహారం తిన్నాడు, ఆమె బాలభోగం చేసేసిందన్నారు. పరమేశ్వరుడికి ప్రాతకాల నివేదనం చేసేసినట్లు లెక్క. మధ్యాహ్న భోజనం పెట్టింది ప్రేమగా, ఇదిగో ఇప్పుడు చెప్పినట్టు. ఆమె పరమేశ్వరుడికి మహానైవేద్యం చేసేసింది. ఈయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని చొక్కా బనీను విప్పి పరిశేచనం చేసి తింటి. అలా కాకుండా ఏ గంగిరెద్దులో ఒంటి మీద ఏదున్నా అన్నం తినేశాడు అనుకోండి, వాడి కర్మ. శాస్త్రం పాటించకపోతే మొగాడి తప్పు, వాడు పాటించినా పాటించకపోయినా పాటించిన దాంట్లో సగం ఆవిడికేస్తాడు. ఈశ్వరుడికి మహానైవేద్యం చేసిన ఫలితంలో సగం ఆడదానికి వేసేస్తాడు. ధర్మశాస్త్రం అంతే. అందుకని అనుగమించిన వాళ్ళు ఏం పాడైపోరు. అలా భర్తని అనుగమించడం వ్రతమైపోతుంది. కాబట్టి అలా భర్తని అనుగమించినటువంటి వాళ్ళు మహాతపస్సు చేసిన పురుషుడికి ఏ శక్తి వస్తుందో ఆడదానికి ఆ శక్తి వచ్చేస్తుంది.
అందుకే సీతమ్మ పాతివ్రత్యం చేత అంత గొప్పదైంది. ఒక్క ఆరణ్యపర్వంలో 4 మహాపతివ్రతల గురించి మాట్లాడారు ఎర్రాప్రగడ. ఒకరు దమయంతి, మీరు చూశారు. 2 రామకథ చెప్పినప్పుడు సీతమ్మ వస్తుంది ఎదర, సావిత్రియోపాఖ్యానం, అందులో సావిత్రి, 4 బ్రాహ్మణి, 4 మహాపతివ్రతల గురించి మాట్లాడారు. అన్నీ ఎవరి గురించి మాట్లాడాలి ఆయన అంటే ఈ దేశానికి, ఒక్క దేశానికే ఆ గొప్పతనం, పతివ్రత యొక్క గొప్పతనం. మిగిలిన ఏ దేశాల్లోనూ ఈ ధర్మం లేదు. ఈ ఒక్క చోటే కర్మభూమి కనుక ఈ ఒక్క చోటే ఆడదానికి అంత శక్తి. కేవలం భర్తని అనుగమించినందుకు, ప్రీతితో అనుసరించినందుకు ఆమె ఆ స్థితిని పొందేస్తుంది అంతే. కాబట్టి అందుకు కదండి సువాసిని పూజ అమ్మవారి పూజ కాదు, సువాసిని పూజకి సువాసినిగానే పూజ అంతే. సువాసిని నామాలని మనం చదవట్లా శారదా నవరాత్రుల్లో. ఆమె భర్తని అనుగమిస్తుంది, గురువుగారిని గౌరవిస్తుంది, వేదశాస్త్ర పురాణముల యందు నమ్మకం కలిగినది, ఆమె బిడ్డల్ని ప్రేమగా పెంచుతుంది, ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవిస్తుంది. అందుచేత ఆమెకి పూజ చేస్తున్నాం. ఆమె పూజనీయ సువాసిని. కాబట్టి అది అటువంటి పాతివ్రత్య లక్షణాన్ని సంతరించుకుంది. అది ఆమె చెప్తోంది, నాకు మనస వాచ కర్మణ భర్త తప్ప అన్యము లేదు. నువ్వు ఇంత మాట అన్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు కాదు, ఎవడొచ్చి నిలబడినా పెట్టను. ఈశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడినా నేను పెట్టను, నా భర్తకే పెడతా. ఎందుకో తెలుసా? నాకు తెలిసి నా భర్త నాకు పరమ దైవం. ఆయనని అనుగమించడం ఒక్కటే నాకు తెలుసు. ఆయన ఆకలితో కూర్చుంటే అతిథి మర్యాద అని తెచ్చి నీకు అన్నం పెట్టి ఆయనకి నేను అన్నం పెట్టను. అప్పుడు అది బ్రాహ్మణోచ్ఛిష్టం పరమేశ్వరుడికి పెట్టినట్టు, పరమేశ్వరోచ్ఛిష్టం బ్రాహ్మణుడికి పెడతా. ధర్మం నిలబడింది. ఎంత గొప్ప మాట అందో చూడండి. మహానైవేద్యం పెట్టి పెట్టవు బ్రాహ్మణుడికి, తన భర్తకి పెట్టగా మిగిలింది పరమేశ్వరుడి ఉచ్ఛిష్టం నీకు పెడతా తప్ప నువ్వు కాదు, ఎవరొచ్చి నిలబడినా పెట్టను. నా భర్తయే నాకు గొప్ప. ఆయన కన్నా గొప్పది నాకు లేదు. నాకు కావలసింది అంతే. ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించాలి. 4వ స్థానం లేదు ఇంకా నాకు కావలసింది అదొక్కటే. ఆయన వినా ఇంకొక దాన్ని నేను ఆలోచన కూడా చెయ్యను. కాబట్టి గొప్పవాడిని అనుకుంటున్నావేమో, నిన్నే గౌరవించాలనుకుంటున్నావేమో, కుదరదని తెలుసుకో. కుండ బద్దల కొట్టేసింది ఆవిడ. ఏమైనా చేయగలిగాడా బ్రహ్మచారి? ఏమీ చేయలేకపోయాడు. అని ఆవిడంది, నాకు తెలుసు. కళ్ళు మిటకరించి చూస్తున్నావు. నువ్వు కళ్ళు మిటకరించి చూస్తే కాలి పడిపోవడానికి కొంగని కానని తెలుసుకో. కళ్ళు తిరిగి పడిపోయాడు. అమ్మ బాబోయ్, ఈ విషయం ఈవిడికి ఎలా తెలిసింది? అక్కడ వెంటనే కుంగిపోయాడంతే. ఈవిడికి తెలియదే, ఎవ్వరికీ తెలియదు. ఆ గ్రామం నుంచి వచ్చి స్నానం చేసి వచ్చాను సంధ్యావందనం చేసుకుని. ఆమె పాతివ్రత్య ప్రభావం ఆ చూపులకు ఆవిడ కాలదు. ఆమె శక్తి అది. భర్తని అనుగమించిన స్త్రీ అటువంటి గౌరవానికి పాత్రురాలు. ఆమెకి తెలిసిపోయింది ఆయన అంతరంగం. ఆయన ఎటువంటి వాడో, ఏ స్థితిలో ఉన్నాడో, సాధన యందు ఎక్కడ వైక్లభ్యాన్ని పొందుతున్నాడో గుర్తుపట్టేసింది. గుర్తుపట్టి, నువ్వు కళ్ళు మిటకరించి ఎర్రగా చూస్తే కాలిపోవడానికి కొంగననుకో. కాబట్టి ఓయ్ పిచ్చివాడా, బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలుసా? క్రోధ మోహ నామకులైన ఘోరశత్రువులు ఇరువురు ఎరియించుచుండుదురు ఎప్పుడు అంతరంగమయుభయంబు అడంగకున్న కలద యూరక బ్రాహ్మణ్య గౌరవంబు. బ్రాహ్మణ్య గౌరవం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నిన్ను చూడగానే నేను కాళ్ళ మీద పడి నమస్కారం ఎందుకు చేయవలసి ఉంటుందో తెలుసా? 2 శత్రువుల్ని ఎప్పుడూ పరిశీలనం చేసుకుని తొక్కిపెట్టే ప్రయత్నం చేసేవాడు బ్రాహ్మణుడు. కామక్రోధములను పరిశీలనం చేస్తూ ఉండాలి. రాకుండా ఉండవు మనసులోకి. ఏదో కోరిక వస్తూ ఉంటుంది. ఎందుకు నీకు అక్కర్లేని కోరికలు ఎందుకు రాది? ఎంత సమయం వృధా అయిపోతుంది. హాయిగా చదువుకో, గ్రంథపఠనం చెయ్యి, కాసేపు జపం చేసుకో, ఇంకో 100 గాయత్రి చేసుకో. ఇవాళ కూర్చుని హాయిగా పరమేశ్వరుడి గురించి ఏదైనా మంచి కీర్తనలు విను. అనుకున్నవాడు బ్రాహ్మణుడు తప్ప వచ్చిన కోరికకి లొంగిపోయినవాడు, వచ్చిన కోపానికి లొంగిపోయినవాడు బ్రాహ్మణుడు ఏమిటయా? యజ్ఞోపవీతం వేసుకున్నావు, జపం చేశానంటున్నావు, తపస్సు చేశానంటున్నావు, మా ఊరి చెరువులో స్నానం చేశానంటున్నావు, సంధ్యావందనం చేశానంటున్నావు. కోపం వస్తే కోపానికి లొంగుతావు, కామం వస్తే కామానికి లొంగుతావు. ఎలా నిలబడుతుంది నీ బ్రాహ్మణ్యం? కాబట్టి అసలు ముందు బ్రాహ్మణ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకో. ఆమె ఇప్పుడు అన్నం పెట్టడం కాదు, ఆత్మకు అన్నం పెడుతోంది, పోషిస్తోంది, మాట్లాడుతోంది, గురువుగా మాట్లాడుతున్నాడు. తెల్లబోయి వింటున్నాడు బ్రాహ్మణుడు. అమ్మా, ఎంత గొప్ప మాట చెప్పావు తల్లి, నిజం. నేను
ఈ రెండిటిలో ఏది ఎప్పుడు పైకి వస్తే దానికి వశుడినైపోతాను. ఒక కొంగ కోపం వచ్చింది కాలిపోతుంది అంతే. కాబట్టి రెండోది వచ్చినా అంతే ప్రమాదం. కాబట్టి నేను పరిశీలనం చేసుకుని వాటిని వశంలో పెట్టుకున్నవాణ్ణి కాను. నువ్వు ఎప్పటికప్పుడు ఏది దేనికన్నా గొప్పదో పరిశీలించుకుని చేసిన దానం. అమ్మా నీదమ్మా పాతివ్రత్యం అని ఆయన సంతోషపడిపోయి ఆమెను చూచి ఆనందపడిపోయి అప్పుడు ఆవిడంది ఆయన వంక చూసి, నాయన ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ధర్మాన్ని నిర్ణయం చెయ్యాలి అంటే చాలా పాండిత్యం ఉండాలి, వేదం చదువుకున్నవాడై ఉండాలి, విషయం సమగ్రంగా తెలిసున్నవాడై ఉండాలి, గురుముఖత విద్య నేర్చుకున్నవాడై ఉండాలి. ధర్మం స్థూల దృష్టికి ఒకలా కనపడుతుంది, సూక్ష్మ దృష్టికి ఒకలా కనపడుతుంది. అందుకే ధర్మ సూక్ష్మము అంటారు. ధర్మ సూక్ష్మము కంటికి కనపడేది కాదు. మీరు చూడండి, మీకు నేను ధర్మ సూక్ష్మము అన్న మాటకు అర్థం మీకు తెలిసేటట్టుగా నేను మాట్లాడాలి అంటే, సీతమ్మ దగ్గరికి వెళ్ళి రావణాసురుడు మాట్లాడుతున్నాడు, ఆమె బాధపడేటట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పైకి ఏమని కనపడుతుంది? సీతమ్మ బలహీనురాలు, భర్తకి దూరంగా ఉంది కాబట్టి, ఆడది కాబట్టి, ఒంటరిది కాబట్టి రావణాసురుడు మాట్లాడుతున్నాడు, సీతమ్మ బాధపడుతోందని కనబడుతుంది. ధర్మ సూక్ష్మం ఏమిటో తెలుసా? ఆమె బాధ వలన రావణాసురుడు మరణిస్తున్నాడు. అది ధర్మ సూక్ష్మం. ఆమె మహాపతివ్రత, ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు, ఆమె ఏడుస్తోంది కాబట్టి ఆయన చచ్చిపోతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడా, తన చావుని తాను వండుకుంటున్నాడా? వండుకుంటున్నాడు. వండుకున్నది తింటాడు, చచ్చిపోతాడు. కాబట్టి ఆయన్ని రాముడు చంపక్కర్లేదు, సీతమ్మతో మాట్లాడిన పాపం చంపేస్తుంది. అది ధర్మ సూక్ష్మం. ధర్మం ఒకలా ఉంటుంది, ధర్మ సూక్ష్మం సూక్ష్మంగా ఉంటుంది, పరిశీలన చేత తెలుస్తుంది. దానికి శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి తెలిసి తెలియక తొందరపడి మాట్లాడకు. బ్రహ్మచారిని బయట నిలబెట్టి భర్తగా వడ్డించావు ధర్మం అని అడుగుతామే, నీకు తెలుసా ధర్మ సూక్ష్మం? మహాపతి వ్రతకు ఒక్కటే ధర్మం, భర్తను అనుగమించడమే. కాబట్టి నేను నా ధర్మంలో ఉన్నాను, నువ్వు ధర్మం తప్పావు. పతివ్రతని అడగకూడని మాటలు అడుగుతున్నావు, పైగా ఒళ్ళు కొవ్విందా అన్నావు, మదంతో ఉన్నానన్నావు. నువ్వు కాదు, నోరు జారింది, ఇది నిన్ను కట్టి కొడపదా? నీకు ధర్మ సూక్ష్మం తెలుసా? నేనన్నానా మళ్ళీ అలాంటి మాట? నా కోపాన్ని నేను వశంలో ఉంచుకున్నాను, నీ కోపాన్ని నువ్వు ఉంచుకోలేకపోయావు. కాబట్టి ఎవరు విఫలమయ్యారో గమనించుకో. ఇది ఆమె హృదయం. నీవు వేదాలు వల్లెవేయడంలో చాలా నిష్ఠ ఉన్నవాడు, అదే పనిగా జ్ఞాపకం పెట్టుకొని వేదమంత్రాల్ని వల్లెవేస్తున్నావు. వేదాన్ని వల్లెవేయడం ఒకెత్తు, ధర్మ సూక్ష్మాన్ని గుర్తించడం ఒకెత్తు. వేదమంత్రాలు వల్లెవేశావు కదా అని ధర్మ సూక్ష్మాలు తెలిసిన్నవాడివి మాత్రం నువ్వు కాదు. ధర్మ సూక్ష్మం తెలిసి ఉంటే జీవితం పండుతుంది. వేదం వల్లెవేస్తే ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి యోగ్యత రావాలి. కాబట్టి కేవలం వేద మంత్రాల్ని వల్లెవేశానని చాలా గొప్పవాడినని అనుకోకు. నీకు బాగా బోధించగలిగిన వాడు ఒకడున్నాడు, అక్కడికి వెళ్ళు. వెడితే నీకు ఆయన బోధ చేస్తాడు, ఆయన దగ్గర తెలుసుకో విషయం, వృద్ధిలోకి వస్తావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళనమ్మా చెప్పు, వెడతానన్నాడు. ఇప్పుడు మళ్ళీ సత్వగుణంలోకి వచ్చాడు. తెలుసుకోవలసింది మహాతల్లి చెప్పింది నిజమే, నేను నా ధర్మం తప్పాను, మహాపతివ్రతే, ఆమెకంతకన్నా గొప్ప విషయం లేదు ఇంకా, అంతే అని తెలుసుకున్నవాడై ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది మిథిలా నగరానికి వెళ్ళు. ఆ మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అని ఒక బోయవాడు ఉన్నాడు, 4వ వర్ణానికి చెందినవాడు. ఆ బోయవాడైనటువంటి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళు. అతను ఇంద్రియములను నిగ్రహించాడు, తల్లిదండ్రుల పట్ల అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, ధర్మ సూక్ష్మాల్ని తెలుసుకోవడంలో నిష్ణాతుడు. ఆయన నీ సంశయాలన్నీ పోగొడతాడు. ఆయన చేసిన బోధ వలన నీకు విచక్షణా జ్ఞానము కలుగుతుంది. పరిశీలనం చేసి ఏది పాటించాలి ఏది పాటించకూడదు అన్న విషయం నీకు బాగా అవగతమవుతుంది. కాబట్టి నా మాట విను, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. అజ్ఞానంలో పడి కొట్టుకుపోతే ఆడవారు ఎటువంటి నేరం చేసినా క్షమించాలి కదా అనుకుంటున్నావేమో, ఆ పరిస్థితి అన్ని చోట్ల ఉండదు. కాబట్టి అలా నువ్వు అజ్ఞానంలో పడి కొట్టుకుపోకుండా వెంటనే బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళు అంది. ఆయన అన్నాడు వెంటనే ఆ పతివ్రత వంక తిరిగి, నిన్ను దూరదగదు నీ కథమున నా చిత్తము ప్రశాంతి బొరసే, పురంధ్రీజన వినుత పోయి వచ్చద అనుపమ శోభన సమృద్ధులయ్యడు నీకు. ఇప్పుడు ఆశీర్వచనం చేశాడు. ఆవిడ గొప్పతనం ఏమిటో తెలిసింది. తెలిసి
అమ్మా నీకు అనుపమ శోభన సమృద్ధులయ్యడు, అసలు పోల్చడానికి వీలు లేనటువంటి మంగళాలు సమృద్ధి నీకు కలుగుగాక అని ఆమెని ఇప్పుడు ఏమని అన్నాడంటే పురంధ్రీజన వినుత అన్నాడు. పురంధ్రీజన వినుత అంటే భర్తని నిత్యం అనుగమించేది, బిడ్డల్ని పొందినటువంటిది, పరమ సాధ్వి అయినటువంటి ఆడవాళ్లలో గొప్పదానా పురంధ్రీజన వినుత. అటువంటి తల్లి నువ్వు నా చిత్తమునకు శాంతినిచ్చావు. ఎక్కడ దారి తప్పానో నాకు ఇప్పుడు అర్థమైంది. శాంతిగా ఉన్నట్టుంటాను, కానీ అది అశాంతికి తెరెత్తడం అని తెలుసుకోలేకపోయాను. ధర్మ సూక్ష్మం తెలియకపోవడం వల్ల ఎప్పుడు తెరెత్తుతానో నాకే తెలియదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టుంటాను, కానీ అది ప్రశాంతత కాదు, అలజడితో ఉంటాను. కాబట్టి అమ్మా నిజమైన శాంతి ఇప్పుడు నాకు లభించింది. ధర్మ సూక్ష్మం తెలిస్తే తప్ప జీవితాలు పండవు. తెలియనంతసేపు మేము మంచి మార్గంలో ఉన్నాం అనుకుంటూ ఉంటారు అతిశయంతో. ఏనుగు గోతిలో పడే ముందు పుచ్చు కర్రల మీదకెక్కి కిందనున్న గోతిలో పడ్డట్టు మేము తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాం అనుకోరు, మేము చాలా మంచి మార్గంలో ఉన్నాం అనుకుంటూ ఉంటారు. అమ్మా నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, అందుకని నాకు శాంతి కలిగింది. నేను నీకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను తల్లి. ఇప్పుడే బయలుదేరుతున్నాను మిథిలా నగరానికి అన్నాడు. అనేక పల్లెటూళ్ళు దాటాడు, పట్టణాలు దాటాడు, ఎన్నో దాటి మిథిలా నగరానికి చేరుకున్నాడు. ఇక్కడ ధర్మవ్యాధుడంటే ఎవరండి, ఎక్కడుంటాడు అని అడిగాడు. ధర్మవ్యాధుడా, అదిగో ఆయనే అన్నారు. ఆయనే ధర్మవ్యాధుడంటే ఎదురుగుండా చూశాడు ఆ ధర్మవ్యాధుడి గురించి. ఆయన మాంస విక్రేత, మాంసాన్ని అమ్ముతున్నాడు. ఓ పెద్ద కొయ్య దుంగ మీద జంతువుల కళేబరాలు పెట్టి కత్తితో కొడుతున్నాడు. కొట్టి ముక్కలు తీసి జనసమర్థంతో ఉంది మాంసం కొనుక్కునే వాళ్ళతో తక్కెట్లో పెట్టి తూచి మాంసాన్ని అమ్ముతున్నాడు. అలా నిలబడిపోయాడు ఆ బ్రాహ్మణుడు. వచ్చిన కౌశికుడు, ఈయన నాకు ధర్మం చెప్తాడా, ధర్మ సూక్ష్మం చెప్తాడా? కానీ ఇప్పుడు పతివ్రత మాట మీద నమ్మకం ఉంది. ఎందుకని? తను కొంగని కాల్చిన విషయం చెప్పింది కాబట్టి ఇది తప్పు అవడానికి వీల్లేదు. నాలుగో వర్ణం వాడంటే ఏమో అనుకున్నాను, మరి ఇంత అన్యాయంగా మాంసం అమ్మేస్తున్నాడు కత్తి పెట్టి కొట్టేసి. ఈయన నాకు ధర్మ సూక్ష్మమా, దగ్గరికి వెళ్ళడమా? బ్రాహ్మణ జన్మెత్తినవాడు దగ్గరికి వెళ్ళి చూడలేడు, అందుకని అలా దూరంగా నించుని చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఈయన చూస్తున్నాడన్న విషయాన్ని ఆయన చూశాడు. ధర్మవ్యాధుడు చూసి వాడు అతని రాక పోడిగ నిజబుద్ధి నిరిగి అతని యున్న ఎడకు వచ్చి పరమభక్తి మ్రొక్కి ధరణీసురీశ్వరు కుశలమడిగి ప్రియము కొనలు నిగుడా. ఆ ధర్మవ్యాధుడు మాంసం కొడుతున్నవాడు ఒక్కసారి ఇలా చూశాడు. ఆ కత్తి అక్కడ పెట్టాడు, పక్కకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తిన్నగా రహదారి దాటి ఆ బ్రాహ్మణుడు ఉన్న చోటికి వచ్చాడు. వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అయ్యా నేనే ధర్మవ్యాధుడంటే మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లి మిమ్మల్ని నా దగ్గర ధర్మ సూక్ష్మాలు నేర్చుకోమని పంపించింది కదా, అందుకు వచ్చారు కదా అన్నాడు. మళ్ళీ ఇంకోసారి విరుచుకుపడిపోయాడు. ఇది ఎక్కడ గొడవరా, ఇలా ఉన్నాడు అనుకున్నాను, ఈయన నేను ఎందుకు వచ్చానో చెప్పేశాడు. పైగా మహాపతివ్రత పంపించిందన్న విషయం కూడా చెప్పేస్తున్నాడు. ఇన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి వీళ్ళకి? ఇక్కడ ఏమనుకున్నాడు చూసి, ఆ నాలుగో వర్ణం వాడు మాంసం కొట్టుకుంటున్నాడు, జంతువుల్ని చంపినటువంటి ఆ కళేబరాలన్నీ ఈడ్చుకొస్తున్నాడు, ఈయన నాకేం చెప్తాడు రా ధర్మం అని మనసులో ఎక్కడో చిన్న సందేహం కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన వచ్చి నేను చెప్పేవాణ్ణి కాబట్టి అని అనలేదు, నేనే ధర్మవ్యాధుడిని అని నువ్వు నమస్కారం చెయ్యనలేదు. ఎదురుగుండా ఉన్నవాడు బ్రాహ్మణుడు, ఈయనే నమస్కారం చేశాడు. ధర్మవ్యాధుడే నమస్కారం చేసి, అయ్యా నన్నే ధర్మవ్యాధుడు అంటారు బోయేవాణ్ణి, నేను ఇదిగో మీరు మహాపతివ్రత పంపితే వచ్చారు నాకు తెలుసు, కాబట్టి మీకు నేను ఆతిథ్యం ఇస్తాను, రండి మీకున్న ధర్మ సూక్ష్మాలన్నీ తెలియచేస్తానని గబగబా తన వెంట పెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అనగా నితంబినీ తిలకమైన పతివ్రత నా తెరంగు చెప్పిన చనుదించి తీవు నను ప్రీతి కనుంగన నీ మనోరథంబును మదిలో నిరుంగుదు ప్రమోదము పొందితి రమ్మా మద్గృహంబునకని పల్కి తోడుకుని పోది అతండు మహీసురోత్తమున్. మిమ్మల్ని మహాపతివ్రత ఎందుకు పంపించిందో, మీ మనస్సులో ఏ అనుమానాలున్నాయో, ఏవి తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీకు నేను చెప్పేస్తాను రండి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టగానే మనసులో అనుమానం ఉండిపోయింది కదా. ఆ అనుమానం ఉండిపోయి బ్రాహ్మణుడు అన్నాడు, అయ్యా ఏమనుకోకు ఒక్క మాట అడుగుతానన్నాడు.
అసలు ముందు నీకున్నవన్నీ నువ్వు అడగక్కర్లేదు, నీ చెప్తానని ధర్మవ్యాధుడు అన్నాడు. అయినా బ్రాహ్మణుడు అన్నాడు, ఏమనుకోకు, ఒక్క మాట అడుగుతాను, చెప్పు అన్నాడు. అడగండి. ఎంత అన్యాయం కాకపోతే బొత్తిగా అలా జంతువులని తీసుకొచ్చి వాటిని ముక్కల కింద కొట్టి ఆ మాంసం అమ్మేస్తున్నావు, జీవహింస తప్పు కదా, అదేం వృత్తయ్యా, అలా అమ్మడం ఏమిటయా బాబు, నువ్వు నాకు చెప్పడం ఏమిటి అని మనసులో శ్లేష. ఇలా అమ్ముతున్నావు, నీకు పాపం చేస్తున్నానన్న బాధ కలగట్లేదా అని అడిగాడు. ఆయన అన్నాడు, జీవహింస ఎన్నండు నువ్వు చేయననగా ఎరులు చంపి తెచ్చిన మాంసమొనర నిలిచి తగిన వెలకమ్మి బ్రతుకుదు, తద్ధనమున అమలమానస శాంతి నాయర్థమందు. నేను ఎప్పుడూ జంతువుల్ని చంపలేదు. ఎవరో చంపుతూ ఉంటారు జంతువుల్ని, చంపేసిన జంతువులను నాకు తెచ్చి అమ్ముతారు, నేను దాని తోలు ఒలిచి మాంసం అమ్ముతూ ఉంటాను. అయితే మరి అదేమిటి బొత్తిగా అలా ఎంతైతే మాత్రం అలా తొక్కలు చేయడం, మాంసాలం వేస్తుండడం అది బాధగా లేదా, అదేమిటి ఆ వృత్తి ఏమిటి నీకంటావేమో. నేను నీకొక్కటి చెప్తాను చూడు. ధర్మము ధర్మమే. వేదమునందు ఒక విషయము చెప్పబడింది. బ్రాహ్మణుడు తపస్సు చెయ్యాలి, వేదం చదువుకోవాలి, శుభ్రత పాటించాలి, శౌచాన్ని నిలబెట్టుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి, తాను శాస్త్రం చదువుకొని 10 మందికి బోధ చెయ్యాలి, తృప్తితో జీవనం చెయ్యాలి. అలాగే క్షత్రియుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఉండాలి, శిష్టులైన వాళ్ళని రక్షిస్తూ ఉండాలి. ఎవడో బలహీనుడు ఉన్నాడు, ఓ బలమైన వాడు బలహీనుడైన వాడిని కొడుతున్నాడు, నాకెందుకు లేదు అని ఊరుకోకూడదు. బలహీనుడి పనుపున బలవంతుణ్ణి ఎదిరించి తాను నిలబడాలి. అలా నిలబడినప్పుడు తన ప్రాణమైపోతే వీరస్వర్గానికి వెళ్ళిపోతాడు. కాబట్టి క్షత్రియుడికి అది ధర్మం. ఇక వైశ్యుడి దగ్గరికి వస్తే, వైశ్యుడు వ్యవసాయం చెయ్యాలి, పాడి పశువుల్ని పోషించాలి, వాటితో వర్తకం చెయ్యాలి, ఓ రూపాయి వెనకేసుకోవాలి, కానీ అతి లాభాలకు పోకూడదు, జనుల్ని మోసం చేయకూడదు. అలాగే వర్తకం చేయడానికి, ఒక వస్తువు తయారు చేయడానికి దాని మీద కొద్దిగా పెచ్చు వేసుకుని ధర అమ్మడానికి, లాభం సంపాదించడానికి వర్తకుడికి, వైశ్యుడికి అధికారం ఉంది. ఇక నాల్గవ వారికి ఒక్కటే అధికారం ఉంది. వాళ్ళు అందుకే తరించిపోవడం తేలిక, పరిచర్య. వాళ్ళు భగవంతుడికి సేవ చెయ్యాలనుకున్నారు, దేవాలయానికి వచ్చి తొడవచ్చు, ఈశ్వరుడి దర్శనం చేయొచ్చు, ఓ కొబ్బరికాయ ఇవ్వచ్చు, 4 అరటిపళ్ళు ఇవ్వచ్చు, ఓ బ్రాహ్మణుడు కనబడ్డాడు నమస్కారం పెట్టారు, ఆయనకుంది, ఓ పంచెల్చాపు ఇచ్చాడు, ఆయనకుంది, 4 మంచి పనులు చేశాడు, అంతే, తరించిపోయాడు, అయిపోయిందంతే. ఆయనకి ఇక నరకం లేదు, ఆయన ఉన్నత గతులకు వెళ్ళిపోతాడు. తాను దానిగా పుట్టాడు, దాని ధర్మం ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకు తప్పు నీకు? నీది చేస్తే నేను తప్పు. నేను వేదం చదవడం మొదలెట్టాను అనుకో, నువ్వు తప్పట్టాలి. అదేంటయా నువ్వు చదువుకుంటున్నావు ఏమిటి వేదం అని అడుగు, నేను చెప్తా. నేను వేదం నన్ను ఏం చేసుకోమందో అది నేను చేశాను. ఇది నా కులవృత్తి. నా పెద్దలందరూ ఇలాగే బ్రతికారు. నా పెద్దలందరూ ఎలా బ్రతికారో నేను అలా బ్రతుకుతాను. జనక మహారాజు గారు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. జనకుడు శాసనం చేశాడు, వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి అన్నాడు. నా కులవృత్తి ఏదో అది నేను చేస్తున్నాను. దేనికి నేను సిగ్గుపడాలి? నేనేం తప్పు పని చేయట్లేదుగా. నేను దీని మీద వచ్చిన లాభంతో చాలా తక్కువ నా సొంతానికి వాడతాను, సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించేస్తుంటాను. నా వల్ల ఏ దోషం ఉంది? ఎందుకు నేను చేసిన పని తప్పుగా నీకు కనిపిస్తోంది? నేను బోయేవాణ్ణి కాబట్టి జంతువుని చంపడం నాకున్నటువంటి అధికారం. అయినా నేను చంపను. ఎందుకని అంటే జీవహింస మీద నాకు తెలుసు కనుక. చచ్చిన ప్రాణిని చంపితే వచ్చిన దోషం ఏముంది? అది చచ్చిపోయింది, దాన్ని ముక్కలు కోసి తినేవాడికి అమ్ముతున్నాను, ఓ రూపాయి సంపాదిస్తున్నాను. అది నా కులవృత్తి. కాబట్టి నా కులవృత్తిలో నేనున్నాను. వేదంలో నాకు ఏ ధర్మం చెప్పబడిందో అది నేను నిర్వర్తిస్తున్నాను. ఇంద్రియ నిగ్రహంతో ఉండవలసిన నువ్వు ఇంద్రియాల్ని విడిచిపెట్టావు. విడిచిపెట్టి కోపానికి వశుడు అవుతున్నావు. నీదా తప్పు? నాదే? నా తప్పు ఎక్కడుంది? నా తప్పు లేదు. నా ధర్మంలో నేనున్నాను. కాబట్టి మిథిలా ప్రభువు చెప్పినట్టు బ్రతుకుతున్నాను. తన కులధర్మము విడువక మనుట పరమధర్మమండ్రు మాన్యులు, చిత్తంబున కృపకలకుట ముఖ్యపు పని సైరణ వలయు నఖిల భావములందున్. ఓ కౌశికుడా, బాగా తెలుసుకో, ఎవరి కులవృత్తి వాళ్ళు చేస్తే పరమ గౌరవాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. కాబట్టి నా కులధర్మాన్ని నేను చేసుకుంటున్నాను. పైగా చిత్తంబున కృప కలుగుట ముఖ్యపు పని.
దయ అన్నది మనసులో ఉండాలి తప్పకుండా. దయ ఉన్నవాణ్ణి కాబట్టే జంతువుల్ని నేను చంపను. ఎవరో చంపి తెచ్చిన వాటిని నేను కొని అమ్ముతాను అంతే తప్ప నా చేతులతో నేను జంతువుల్ని పట్టడం, వాటిని నేను చంపడం, అటువంటి పనులు నేను చెయ్యను. నేను అమ్మడం మానేసినా వాడు చంపడం మాండవాడు ఇంకోళ్ళకి అమ్ముతాడు. అందుకని నేను తీసుకుంటున్నాను తప్పించి దయ నేను విడిచిపెట్టిన వాడను కాను. నా మనసులో దయ ఉంది. ఓ కౌశికుడా, బాగా తెలుసుకో. సైరణ వలయు అఖిల భావనలందు అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా? వేరొకరు ఏదైనా అభిప్రాయాన్ని చెప్పినప్పుడు దాన్ని వినగలగాలి. నేను అనుకున్నట్టుగా వారు చెప్పలేదు కాబట్టి నేను వినను అనకూడదు. నేను అనుకున్నట్లు వారు చెప్పకపోయినా వారు చెప్పింది విని, వారు చెప్పినది శాస్త్రసమ్మతమేనా ఇది ఆలోచించాలి. వారు చెప్పింది శాస్త్రం అంగీకరించింది, వారు చెప్పింది వేదం అంగీకరించింది, నిజమే అనుకున్నప్పుడు అయ్యా నిజమే మీరు చెప్పింది, దిద్దుకుంటాననగలగాలి తప్ప తను చేస్తున్నదేదో అదే నిజమని ఎవరు ఎన్ని చెప్తున్నా సరే, వేదమే చెప్తున్నా, ఈశ్వరుడే చెప్తున్నా, గురువే చెప్తున్నా, ఎవరు చెప్పినా ఆయనకి ఏమంటే అలా చెప్తాడు అవన్నీ మనసులో పెట్టుకోక్కర్లేదనుకున్నవాడు మనుష్యుడు కానే కాడు. వాడు వినడం అనవసరమే. వాడికి పరమేశ్వరుడు వినడానికి చెవులు ఇవ్వడం, వినే శక్తినివ్వడం, వాడు సరిగా వినియోగించుకున్నవాడు కాదు. వైదిక ధర్మాన్ని పాటించలేడు, దానివల్ల అవతల వాడికి ఇబ్బంది లేదు, చెప్పిన వాడికి పాటించలేకపోయినందుకు నశించిపోయేవాడివి నువ్వే. అమ్మ అన్నం వండగలదు, చిన్నప్పుడైతే లాగి లెంపకాయ కొట్టి పెట్టగలదు. అమ్మ అన్నం ఉండి అక్కడ పెడుతుంది, తినడం నీ వంతు. ఆకలి ఉన్నప్పుడు తినని భీష్మిస్తే అమ్మ అన్నం వండగలదేమో కానీ నీ ఆకలి తీర్చడం అమ్మ చేత కాదు. నీకు 25 ఏళ్ళు వచ్చినప్పుడు కొట్టి అన్నం పెడుతుందా? పసిపిల్లాడివి అయితే పాలు పడుతుంది, ఇప్పుడు ఎక్కడ పెడుతుంది? కుదరదు. కాబట్టి ఇతరుల అభిప్రాయములను విని అవి శాస్త్రబద్ధములై వైదికములై అంగీకరించవలసినవైనప్పుడు తప్పకుండా వాటిని అంగీకరించవలసినటువంటి అవసరం మనసులో మొట్టమొదట ఉండి తీరాలి. అది ఉన్నవాడెవరో వాడు మాత్రమే ధైర్యంతో పూనికతో మంచి పని యందు నిలబడగలడు. ఇతరులు నిలబడలేరు. నీ చేసిందే మంచి కాబట్టి ఎన్ని విన్నా వాడి మోహం అలాగే చెప్తాడండి అంటాడు, వాడు చేసే పని చేసుకుంటాడు, వాడికి ఏమీ ఉపయుక్తములు కావు. కాబట్టి ముందు కౌశిక, ఇతరులు చెప్పేది వినడం, అందులో శాస్త్రసమ్మతమా కాదా ఆలోచించి అనుసరించడం నేర్చుకో. నీ చెప్పిందంతా విను, అప్పుడు నేనేం తప్పు చేస్తున్నానో చెప్పు. ముందే నువ్వు మాంసం అమ్ముతున్నావు అనుకో, నేను చెప్పిందంతా విను. విన్న తర్వాత అడుగు. అప్పుడు కూడా నీ మనసులో ఈ అనుమానం ఉంటే అడుగు, అప్పుడు చెప్తాను నీకు. అప్పటికి ఉండదు నీకు అనుమానం. సరే అయితే ప్రారంభం చేయండి, నాకు తప్పకుండా చెప్పండి ఆ విశేషాలన్నాడు. సరే చెప్తాను విను. అసలు ధర్మం అంటే ఎలా ఉంటుందో, ఒక మనిషి ఏం పాటించాలో, ప్రత్యేకించి 4వ వర్ణంలో పుట్టినటువంటి వాడు కూడా దేని వలన తరించిపోతాడో, అసలు మనిషి తెలుసుకోవలసిన విషయాలన్నవి ఏవి ఉన్నాయో, ఏవి తెలుసుకోకపోతే మనుష్య జన్మ ఎత్తినా అప్రయోజనమైపోతుందో, ఏది తెలుసుకోవడం వల్ల మనుష్య జన్మ తరించిపోవడానికి కారణమవుతుందో, ఇది వాసనాబలమై ఉత్తర జన్మలు కూడా మంచి వస్తాయో, ఆ విషయాలు ఇవాళ నీకు చెప్తున్నాను. శ్రద్ధగా జాగ్రత్తగా విను కౌశిక అని ప్రారంభం చేస్తున్నాడు. అవి చాలా గంభీరమైనటువంటి విశేషములు. అవి జీవితానికి అత్యంత ప్రయోజనములు. ఒక మహాపతివ్రత 4వ వర్ణంలో ఉన్నవాడు అంతటి సమర్థుడని ఒక బ్రాహ్మణుణ్ణి పంపించింది. కాబట్టి అవి చాలా చాలా గొప్పవి. అవి విని గుర్తు పెట్టుకుని అనుష్ఠించవలసిన విశేషాలు. అందుకని రేపటి రోజు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మీకు మనవి చేస్తాను.